ఏంటి మా చిన్న కుట్టిని ఎత్తుకొని ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? ఈరోజు మా ప్లానింగ్ డీమార్ట్కి వెళ్ళడం. చూడండి, మా బావ మా మింటూ ఆల్రెడీ ప్లాన్ వేసుకొని ముందే వచ్చి నిల్చున్నారు. మా మింటుకి ఎప్పుడు లిఫ్ట్ ఎక్కుదామా, ఎప్పుడు పైకి కిందికి తిరుగుదామా అన్నట్టే ఉంటుంది. సో ఫస్ట్ లిఫ్ట్ ఎక్కుతాడు. సో ఇక్కడ మా బావ ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి. లాస్ట్కి ఇది మళ్ళీ రిపీట్ చేసుకుందాం. మా మింటూ చూడండి ఎంత బిల్డప్ కొట్టుకుంటూ వాళ్ళ పప్పకి ఇస్తున్నాడు. స్టైల్ చూడండి ఎలా నడుస్తున్నాడు. డీమార్ట్కి వెళ్ళి ఏం కొంటామో ఏం కొనమో ఎలా ఎంజాయ్ చేస్తామో చూసేద్దాం పదండి. కోర్స్ మనం అమ్మాయిలం, ఒక్క సెల్ఫీ అయినా వీడియో అయినా తీసుకోకపోతే అసలు మనశ్శాంతి ఉండదు. బాగా షాపింగ్ చేస్తే నేను మా వింటూ డీమార్ట్లో ఏ స్పెట్స్ బాగుంది, ఏ క్యాబ్ బాగుంది అని చూస్తూ ఇదే టైంపాస్ చేసాం. ఎందుకంటే మా అక్క మా బావ వినాయక చవితికి ఏం అవసరం ఉన్నాయో, ఏం స్పెషల్స్ వచ్చాయో, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవడానికి వచ్చారు. మేమేమో ఎలా టైంపాస్ చేయాలి, డీమార్ట్ మొత్తం ఎలా తిరగాలి అని మేము చూస్తున్నాం. ఇక్కడ మా మింటూ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. మా మింటూ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు. మిస్టర్ మజ్ను. మనం కూడా ట్రై చేద్దాంలే అని ఒక స్పెట్స్ పెట్టుకొని చూసా. మా అక్క వచ్చింది, సేమ్ ఉన్నారు. మేము చూడండి ఎంత క్యూట్ ఉన్నామో అని వాళ్ళిద్దరు సెల్ఫీ దిగుతున్నారు. ఇక్కడ నేను మా బావ మా కుట్టీలు తిరగడమే అవుతుంది. వాళ్ళిద్దరిని ఆ ట్రాలీలో వేసుకొని తిప్పడమే అవుతుంది. ఎవరైనా సరే వాళ్ళ అక్కలకు పిల్లలు పుడితే తన పిల్లల్లానే అయిపోతారంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు వాళ్ళిద్దరిని తిప్పడం, వాళ్ళిద్దరిని చూసుకోవడమే అవుతుంది. మా అక్క చూడండి మంచిగా షాపింగ్ చేస్తుంది. ఇక్కడ మా అక్క ఏమేమి కావాలో చెప్తుంటే నేను తీసి ట్రాలీలో వేస్తున్నా. మా కుట్టేమో ఆగట్లేదు. ఏ వస్తువు పడితే ఆ వస్తువు ముట్టుకొని పడేద్దాం అన్నట్టు చూస్తుంది. అవును, మీ ఇంట్లో ఏ అగరబస్తీ వాడుతున్నారు? కమెంట్ చేయండి. అండ్ సాంబ్రాణి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఏ పూజకైనా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. ఇక్కడ నేను సెల్ఫీ దిగుతున్నా, మా కుట్టి ఆడుకుంటుంది, మా అక్క మా బావ షాపింగ్ చేస్తున్నారు. అసలు మెయిన్గా మా అక్క డీమార్ట్కి వచ్చింది వినాయక చవితికి ఏం డెకరేట్ ఐటమ్స్ ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళనీకి. సో ఇక్కడ లైట్స్, ఫ్లవర్స్, దీపాంతలు అవన్నీ చూస్తుంది మా అక్క. సో అక్కడ చాలానే ఐటమ్స్ ఉన్నాయి. డీమార్ట్లో కూడా చాలా అట్రాక్టివ్ ఐటమ్సే పెట్టారు. డెకరేషన్ పర్పస్ చాలానే ఉన్నాయి కానీ ఏమంత యూస్ఫుల్గా అనిపించలేదు. ఇంకా వాల్పేపర్స్ అలా స్టిక్కర్స్ అలాంటివి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఏం లేవు. సో ఉన్నాయే అందులో బెటర్వి చూస్ చేసుకొని మా అక్క తీసుకొని వచ్చింది. అఫ్కోర్స్ మేము షాపింగ్ చేసి చాలా అలసిపోయినాం కాబట్టి చూడండి ఎట్లా ఆడుకుంటాను. మనకు ఇల్లు అరే ఎక్కడ వచ్చినాం అనేది సంబంధం లేదు, మనం ఆడుకునేది ఇంపార్టెంట్. ఇంటికి వచ్చామో లేదో మా అక్క చూడండి అన్నీ ముందటేసుకొని అన్నీ చూస్తుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? తీసుకొచ్చిన డీమార్ట్ సామాన్లన్నీ ఇట్లా ముందటేసుకొని ఏమున్నాయా, ఏం అవసరం ఉన్నాయా లేవా, అసలు ఏం కొన్నారా అని చూస్తారా? మా బావ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు చూడండి. సో బిల్లు వాచిపోయింది. ఇక్కడితో మా డీమార్ట్ షాపింగ్ అయిపోయింది. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.